రాష్ట్ర విభజన తర్వాత దూకుడు పెంచారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సోనియా వల్లే 60 ఏళ్ల కల సాకారమైందన్న మెసేజ్ ను జనంలోకి తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2 చోట్ల కృతజ్ఞత సభలు నిర్వహించారు నేతలు. సోనియా తెగువతో పాటు అమరుల త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్. దేశ ప్రజలు గర్వించేలా తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ సీఎం కిరణ్ కుట్రల వల్ల పార్లమెంట్లో విభజన బిల్లు పాస్ అయ్యేందుకు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చాల్సి వచ్చిందన్నారు టీఎస్. 41 మంది మేము ఢిల్లీ పోయినాం. ఢిల్లీ పోయి కలవాల్సిన అందరితో కలిసినాం, సోనియా గాంధీ గారితో కలిసినాం. మా విన్నపం విన్న తర్వాత స్వయాన కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆనాటి హోంమంత్రి అద్వానీ గారికి లెటర్ రాసింది. ఈ యొక్క తెలంగాణ నూతన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కొరకు అంకితం కావాల్సిన అవసరం ఉందని మాట మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఇటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో కృతజ్ఞతా సభను నిర్వహించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. తెలంగాణ కోసం సొంత పార్టీ ఎంపీలను బహిష్కరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సోనియాకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన కాంగ్రెస్ కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చే వరకు నేను పోటీ చెయ్యాలని చెప్పిన ఘనత ఏ నాయకుడికి? నేను చెప్పిన అవకాశం వచ్చింది, నేను పోటీ చేయకుండా ఎడ్ల రాజరెడ్డి గారికి టికెట్ ఇచ్చి నేను నా మాటని నిలబెట్టుకున్న ఘనత నాది ఉండే. అట్లని చెప్పిన సోనియా గాంధీ గారికి, అక్కడున్న మా ఏఐసిసి మా వర్గానికి ఒప్పించుకొని తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిన మాట మీద నిలబడి ఎన్ని కష్టాలకు ఎన్ని అవమానాలకు గురి అయినా కూడా తెలంగాణకు వదలకుండా ఇవాళ తెలంగాణ తీసుకొచ్చిన ఘనత ఇవాళ మనదున్నది అని కూడా మీకు నేను మనవి చేస్తున్నా. ఎన్నికలే టార్గెట్ గా సభలు సమావేశాలతో జనానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు టీ కాంగ్రెస్ లీడర్స్. తెలంగాణ పునర్నిర్మాణం కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. నేతల యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే నిర్ణయించాలి.